నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు తమ యొక్క సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది. నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము. మరి ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, బీజేపీ నాయకులు రంగశెట్టి రామకృష్ణ గారు, అదేవిధంగా జనసేన నాయకులు జులాని గారు వీరు అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే ఉమ్మడి కూటమి ప్రజలు గెలిపించారో ఎంతో సంతోషంగా ప్రజలకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించినప్పుడు ఈ ప్రభుత్వానికి అండగా ఉండి వారి ఏదైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని గ్రీవెన్స్ డేలో అర్జీలు స్వీకరించి వారికి తగిన అండగా ఉండమని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ డే కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ డేలో ఎక్కువగా మరి ఇంటి స్థలాలు, పెన్షన్స్, రేషన్ కార్డులు ఇవన్నీ వీటి మీద అర్జీలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా సత్వరం పరిష్కారం చేయడానికి మేము కానీ అధికారులు కానీ పార్టీ హైకమాండ్ కానీ సిద్ధంగా ఉంది. మరి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో వాళ్ళు ఏదైతే అర్జీలు ఇచ్చారో, ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.